పియ్యంపాలెం సమీపంలో ఉన్న పరశురాం గురుస్వామి అయ్యప్ప పీఠం ప్రధాన శిష్యుడు పోతిన ఎల్లాజీ వాండ్రస్ భాస్కర్ అధ్యక్షతన అయ్యప్ప అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల దీక్ష అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లాజీ గురుస్వామి మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబర్ 22న ఈ అన్నదానం ఘనంగా ప్రారంభమైందని, ఈ నెల 2వ తేదీ వరకు నిర్వహించి మంగళవారంతో ముగింపు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి నిత్యం రోజుకు 900 నుండి 1000 మంది వరకు మాల ధరించిన భక్తులు నిత్య అన్నదానంలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారన్నారు. ప్రతిరోజు అన్నదానానికి 90,000 ఖర్చు అవుతుందని, ఈ 41 రోజులు దాదాపుగా 30 లక్షల ఖర్చు వరకు అవుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని 4 ఏళ్లుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు పరశురాం గురుస్వామిని ఘనంగా సన్మానించారు. ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఏటా ఈ అన్నదానాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతిన ఎల్లాజీ, వాండ్రస్ భాస్కర్ స్వామి, పోతిన మురళి, పోతిన అప్పన్న, విశ్వ కళాశాల సంస్థ చైర్మన్ జనార్దన్, వడ్డేపల్లి చిరంజీవి స్వామి, కె చిన్న, సంతోష్ పాండే తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ మిత్రులందరికీ శుభోదయం. నా పేరు బొడ్డేపల్లి చిరంజీవి. నేను గత 20 సంవత్సరాల నుండి పరశురాంపేటను చూస్తూనే ఉన్నాను. ఈ ఊర్లో ఉండేటప్పుడు కూడా నేను ఎప్పుడూ కనెక్ట్ అవ్వలేదు. ఈ సంవత్సరం మొదటిసారి వచ్చిన తర్వాత ఈయన దైవ కార్యక్రమం పేరుతో మానవ సేవగా ఈ కార్యక్రమం చేసిన నేను బాగా కనెక్ట్ అయ్యాను. నేను గత చాలా సంవత్సరాలుగా శిల్పారామంలో చాలా సేవా కార్యక్రమం చేస్తూ ప్రతి నెలా కూడా వృద్ధులకు, పేదవారికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేయడంలో నేను నిమగ్నమై ఉన్నాను. అదే కార్యక్రమం ఇక నుండి ఈ పీఠం తరపునే మా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల వృద్ధులకు మందులు, ఉచిత ఆహారము ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ ఉన్న మా 100 మంది స్వాముల్లో 80% వరకు కూడా అందరూ కూడా ఏదో రకంగా సేవ చేయడం దృక్పథంతో ఉన్న స్వాములే. అందరితో మాట్లాడాను. ఈ రకంగా సేవ చేద్దామని ఒక కార్యక్రమం ఇచ్చేస్తున్నాను. ధన్యవాదాలు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. ముందుగా ఈ యొక్క కార్యక్రమంకి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం చెప్పుకుంటూ, మరి పోతిన పరశురాం మరియు శిష్యముంది ఆధ్వర్యంలో ప్రతి ఏటా మండలం పాటు జరుపుతున్న భిక్షా కార్యక్రమం మరి ఈ సంవత్సరం కూడా గత నెల 22ని స్టార్ట్ చేసి మరి ఈ నెల 2వ తారీఖుతో 41 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి భిక్షా కార్యక్రమం మండలం పాటు కొనసాగించి ఈరోజు ముగిస్తున్నాం స్వామి. ముగించి మరి మా సన్నిధానంలో స్వామిలందరూ శబరియాత్రకు బయలుదేరే టైం ఆసన్నమైంది కాబట్టి ఈరోజు మా యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి గల కారణాలు సుదీర్ఘ ప్రాంతం, మరి అభివృద్ధిలో ముందుండే మధురవాడ ప్రాంతం చాలా పెద్ద ప్రాంతం కావడం, ఇక్కడ నిర్మాణ రంగంలో మధురవాడ నెంబర్ 1 స్థానంలో ఉండడం, వివిధ జిల్లాల నుంచి అయితేనేమి వివిధ ఏరియాల నుంచి ఇక్కడికి వలస కార్మికులు వచ్చి భవన నిర్మాణ పనులు చేస్తుండడం వల్ల వాళ్ళు మాల ధరించి మధ్యాహ్నం ఇక్కడ ఏదైతే అయ్యప్ప స్వామి మాల ధరించి ఉన్నారో వాళ్ళకి భిక్షా కార్యక్రమం చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అది మా దృష్టికి వచ్చింది. దాన్ని మా గురుస్వామి వారితో మేము సంప్రదించి గత 4 సంవత్సరాలుగా అమ్మల పూజ కార్యక్రమాన్ని వాయిదా వేసి 41 రోజు అన్నదాన కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది స్వామి. మా ఈ యొక్క కార్యక్రమానికి దరిదాపుల ఒక 30 లక్షల వరకు ప్రతి ఏటా ఖర్చు అనేది జరుగుతుంది స్వామి. ఈ యొక్క 30 లక్షల రూపాయల ఖర్చు కూడా మాకు వివిధ సంస్థలు, కొంతమంది వ్యక్తులు, మరి కొంతమంది స్వామిలు మాకు ఈ యొక్క ఖర్చు అనేది సమకూరుస్తూ ఉన్నారు. అలాగే ఖర్చుతో పాటు ఇక్కడ 10 నుంచి 15 మంది వరకు ఈ అన్నదానం ట్రస్ట్కి సంబంధించి ఒక టీం అనేది ఉన్నది స్వామి. అందులో వాళ్ళు కూడా ఈ 41 రోజు ఈ యొక్క ట్రస్ట్ దగ్గర ఉండి ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యే వరకు వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. అలాగే మా యొక్క సంస్థకి, మా యొక్క ఈ అన్నదాన ట్రస్ట్కి వివిధ మంది
స్పాన్సర్స్ ఉన్నారు స్వామి. ఆ స్పాన్సర్స్ దయ వల్ల మేము 10 మందికి ఆకలి తీర్చగలిగే శక్తి భగవంతుడు మాకు కల్పించాడు. మాకు ఈ యొక్క స్పాన్సర్ను మాకు ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మాకు స్పాన్సరింగ్ చేసే ప్రతి సంస్థకి వ్యక్తులకి మా పీఠం తరపున రుణపడి ఉంటాం. అలాగే ఆ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళ మీద ఎప్పుడూ ఉండాలని మేము మా పీఠం నుంచి కోరుతూ ఉన్నాం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. మేము ఇలా అన్నదానం చేయడం 4వ సంవత్సరం స్వామి. ఇది మా పీఠం తరపుని రోజుకి 800 నుంచి 1100, 1200 వరకు అవుతారు స్వామి. ఇప్పుడు స్వామిలు శబరిమల యాత్రకు చాలా మంది బయలుదేరి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు 600 నుంచి 700 భవానీలు స్వామిలు కలిపి రోజుకి అన్నదానం జరుగుతుంది స్వామి. ఏదైతే ఈ ఖర్చు అవుతుందో ఈ ఖర్చును భరిస్తున్నటువంటి స్పాన్సర్ల యొక్క వాళ్ళ వీలు చూసుకొని మేము మా యొక్క శక్తి ఉన్నంత కాలం ఇది కొనసాగిస్తాం స్వామి. రోజుకి దరిదాపులో 80,000 నుంచి 90,000 వరకు ఖర్చు అవుతుంది. ఇది మొత్తం కలిపి ఒక 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది స్వామి మాకు 41 రోజుకి. మాకు ముఖ్యంగా ఈ యొక్క భిక్ష కార్యక్రమంలో ధనరూపంగా మాకు విశ్వవిద్యా సంస్థలు, తర్వాత బొడ్డేపల్లి చిరంజీవి గారు, తర్వాత సంతోష్ పాండే గారు, తర్వాత ఇలాగ చాలామంది మాకు ముఖ్యమైన స్పాన్సర్స్ ఉన్నారు స్వామి. వీళ్ళందరూ మా విన్నట్టే ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళందరి మీద ఉండాలి. అలాగే మా ఇక్కడ ఇంపార్టెంట్ టీంలో పోతున మురళి గారు, మరి చిన్న గారు, అప్పన్న గారు, అలాగే భాస్కర్ స్వామి, తర్వాత నాగబాబు గారు, నాగేశ్వరరావు గారు, ఇలాగ మాకు ఒక 10 మంది టీం ఉంది స్వామి. ఈ టీం అంతా కూడా నిత్యం ఈ 11 రోజులు కూడా ఇదే పని మీద ఎటువంటి పని లేకుండా, ఎటువంటి వర్క్ లేకుండా ఈ పని మీదే వాళ్ళు నిమగ్నం అయ్యింది. 41 రోజులు మాకు కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఈ అన్నదానం జరగడానికి గల కారణం ఈ మా యొక్క ఈ చెప్పినటువంటి టీమే స్వామి. సో ఇది పోతిన మల్లైపాలెం పరశురామ స్వామి గారి పీఠం. ఇది ఇక్కడ అడ్రస్ ఇక్కడ మన యూనియన్ బ్యాంక్ డబల్ రోడ్లో యూనియన్ బ్యాంక్ ఆనుకుని ఉంటుంది, లక్ష్మీపాలెం గ్రామంలో. సో నా పేరు శ్రీనివాసరావు సోరా, డాక్టర్ సోరా శ్రీనివాసరావు. నేను గీతం కాలేజ్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. సో నేను లాస్ట్ ఇయర్ మామూలుగా పీఠాల గురించి ఎతికానండి, చాలా ఎక్కడెక్కడో తిరిగాను. నేను ఉండేది కూడా గాయత్రి నగర్లోనే. పరశురామ స్వామి దగ్గరకు వచ్చాను, స్వామి ఇలాగ మాల వేద్దాం అనుకుంటున్నాను. సో నాకంటే వచ్చేయండి, రేపు వచ్చేయండి, మీకు ఎందుకు అన్ని పట్టుకొని అన్నీ ఉన్నాయా అది ఇది అని కనుక్కొని ఫస్ట్ సార్ ప్రోత్సహించారు. తర్వాత భాస్కర్ స్వామి గారు కూడా పరిచయం అయ్యి వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం వల్ల లాస్ట్ ఇయరే నేను ఫస్ట్ టైం మాల ధరించడం అయింది. అయ్యప్ప కరుణా కటాక్షంతో సో మాల వేసుకోవడమే కాకుండా నాకు ఇక్కడ ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేశారు అయ్యప్ప. నియర్లీ 200 మంది వరకు ఉంటాం ఇక్కడ. స్వాములు 100 మంది నుంచి 110 మంది వరకు రోజు పూజా కార్యక్రమంలో పాల్గొంటాం. మా పూజా మందిరం కూడా మేము ఎవ్రీ ఇయర్ జ్యోతి అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసి మళ్ళీ అంతే పవిత్రంగా ఉంచి మళ్ళీ 1 ఇయర్ తర్వాత ఓపెన్ చేస్తామండి పూజ చేసింది. సో అంత పవిత్రంగా పరశురామ స్వామి గారు అది మెయింటైన్ చేస్తున్నారు. సో ఆయనకి అయ్యప్ప నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంచి మరిన్ని మా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నామండి.